హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఒక 3 డేస్ కలిపి ఒక వ్లాగ్ అయితే పెడుతున్నాను. అసలు లాంగ్ వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే అసలు వ్యూస్ రావటం లేదు. షార్ట్ వీడియోలకి వచ్చినంత కూడా లాంగ్ వీడియోలకి రావటం లేదు. ఇంకా అందుకే నావి షార్ట్ వీడియోలే ఎక్కువ లైక్ చేస్తున్నారు అని ఇంకా షార్ట్ వీడియోసే అయితే ఎక్కువగా పెడుతున్నాను. సరే ఇంకా చాలా రోజులు అయిపోయింది అని ఇంకా ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడే మేమైతే డీమార్ట్కి అయితే వచ్చాము. ఇదైతే సండే, మండే, ట్యూస్డే 3 డేస్ది కలిపి ఈ వ్లాగ్ అయితే. ఇది సండే రోజు ఈవినింగ్ అండి. ఒక 7కి అలా ఇంకా డీమార్ట్ షాపింగ్ అంతా అయిపోయి ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచే బ్యాగులు అవన్నీ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా డీమార్ట్లో తీసుకున్న సరుకులన్నీ అయితే బ్యాగుల్లోకి సర్దేసి ఇంకా బైక్లో వచ్చాము. ఇంకా బైక్లో పెట్టుకొని ఇంకా బయలుదేరేస్తున్నాము. వెళ్ళేటప్పుడైతే నేను మా పిల్లలకైతే ఇంకా చాలా రోజుల నుంచి, పిల్లలే కాదు నేను కూడా అయితే ఇదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నా. హలీం అయితే అసలు ఎవ్రీ ఇయరు రంజాన్ మాసం వచ్చినప్పుడల్లా తీసుకొని తినాలని అనుకుంటూ ఉంటాను. కానీ ఏదో ఒక పూజలు పెట్టుకోవడము, ఆ నెలంతా తినకపోవడము ఇట్లే అవుతా ఉంది. అందుకని ఈసారి ఏమీ లేవు అని చెప్పి ఇంకా ట్రై చేద్దామని తీసుకొని వచ్చాను. మా డింపులు ఈరోజు అనంగానే ఇంకా తనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనేసని మార్చి 1 నుంచి తినను అని మొక్కునేసాడంట. ఇంకా నేను హలీం తీసుకొని వచ్చేసాను మర్చిపోయి అయితే. పిల్లలు తింటారు, నేను తిందాము, ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాం కదా పిల్లలు నేను ముగ్గురం ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా తీసుకొని వచ్చానా, మర్చిపోయి డింపులు తినడనే కథే మర్చిపోయాను నేనైతే. అసలు నాకైతే చాలా బాధ అనిపించింది తీసుకొని వచ్చాకైతే. ఇంకా డింపుల్ అయితే, మమ్మీ తెచ్చావా, ఇప్పుడు ఎందుకు తెచ్చావు, నేను మొక్కునేసాను కదా అనేసని ఇంక అన్నాడు. రే మర్చిపోయానురా, తింటావు అనుకొని తెచ్చేసాను అని చెప్పాను. ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను మలస్తానే ట్రై చేశాము. మా వారు కూడా కొంచెం తిన్నారులేండి, మరీ అంత బ్యాడ్గా అయితే లేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేనైతే. నేనైతే చికెన్ హలీమే తెచ్చాను. అంటే నేను తీసుకున్న కాడ అయితే చికెన్ హలీమే ఉన్నింది, అందుకని నేను చికెన్ హలీం తీసుకొని వచ్చాను. ఒకటే తీసుకొనొచ్చాను. ఒకేళ బాలేకపోతే మనీ వేస్ట్ అయిపోతుందని జెప్పి. పర్లేదు, 1 టైమ్ అయితే ట్రై చేయొచ్చు. ఎవ్రీ టైం తినాలని అనేటట్లయితే మళ్ళీ మళ్ళీ తినాలని అయితే లేదు గానీ ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైము టేస్ట్ ఎలా ఉందో చూడాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు. ఇంకా నేను ట్రై చేశాక ఇంకా మలసి ఎప్పుడెప్పుడు తినాలా అనేసని ఇంకా తనైతే ట్రై చేసింది. చాలా బావుందంట. అంటే ఇది తిన్నాక ఈ ఒక్క బాక్సే నేను, మా వారు, మా పాప ముగ్గురం కలిసి తిన్నాము. కానీ హెవీగా అయిపోయింది నాకైతే. ఇది తిన్నాక మళ్ళీ ఏం తినాలని అయితే అనిపిలేదు నాకైతే. ఇంకా మా డింపుల్ ఫేస్ అయితే, సరే తినే నాన్న అని కూడా చెప్పాను నేనైతే. ఆహా నేను తినను అనేసని తన ఫేస్ అయితే ఇంకా చూడ్డానికైతే తనే అయితే ఎక్కువగా నన్ను అడిగింది. మా డింపులే హలీం తినాలి తినాలి అనేసని. తనే తినలేకపోయాడే అని బాధేసింది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే నాన్న, ఇంకా ఏం చేసేది, నువ్వు సడన్గా మొక్కునేసావు అని ఇంకా తనకైతే చెప్పాను. ఇంకా డే అయితే అలా అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే అండి. మార్నింగు పిల్లల్ని పంపించేశాక ఇంకా నేనైతే ఇంట్లో పనులైతే స్టార్ట్ చేశాను. వంట పని అయితే అయిపోయింది. ఈ వ్లాగ్లో అయితే అసలు కుకింగ్ వీడియోలు అయితే తక్కువే, అసలు లేవు. నేను ఇల్లు క్లీనింగ్లు, అలానే ఇంట్లో డీమార్ట్ నుంచి తెచ్చిన సరుకులు ఇవన్నీ అయితే సర్దుకోవడమే ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. ఇంకా పూలైతే మాకు కిందన అక్క అయితే పూలు ఎక్కువగా కాస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు డైలీ అయితే పూలైతే ఇస్తున్నారు అక్క అయితే. ఇంకా ఆ పూలనైతే రోజు అయితే ఇంకా ముందు రోజు ఎత్తి పూజ చేసుకోవడము, ఇంకా మళ్ళీ ఆ రోజు ఇచ్చినటివి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, ఇలా అయితే నేను యూస్ చేసుకుంటున్నా. ఈ మధ్యకాలంలో పూలు కొనాల్సిన అవసరం కూడా అయితే లేదు. చాలా బాగా అయితే కాస్తున్నాయి పూలైతే, అవే సరిపోతున్నాయి పూజకు కూడా. ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఇంకా మా వారైతే ముందు రోజు కర్బూజకాయ కూడా తీసుకొని వచ్చున్నారు. ఇంకా అదైతే
కట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నాను. అలానే పెట్టేస్తే ఇంకా పాడైపోతుంది అని చెప్పి ఇలా కట్ చేసి కవర్‌తో క్లోజ్ చేసేసాను. ఓపెన్ చేసిన కళ్ళైతే ఇలా క్లోజ్ చేయడం వల్ల పండు చెడిపోకుండా ఎటువంటి స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. ఇలా కవర్‌తో క్లోజ్ చేయడం వల్ల అయితే. క్లోజ్ చేయకపోతే ఫ్రిడ్జ్‌లో ఉండే ఫ్లవర్ స్మెల్ అవన్నీ అయితే ఇంకా పండుకైతే వచ్చేస్తాయి. అందుకని చెప్పి ఇలా క్లోజ్ చేసి అయితే పెడతాను. ఇంకా మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసేసాను. టేబుల్‌నైతే కర్బూజకాయ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అయితే ఇంకా సరుకులుండాయి. ఇవన్నీ అయితే సర్దుకోవాలి. ఇంకా డీమార్ట్ నుంచి ఈసారి కొంచెము ఎక్కువగానే తెచ్చానులెండి సరుకులైతే. అంటే 1.5 నెల అయిపోయింది డీమార్ట్‌కెళ్ళైతే. ఇంకా అట్లే కంటిన్యూ చేస్తున్నాము. కొంచెం ఈ మధ్య ఖర్చులు కూడా ఎక్కువవుతున్నాయి. అంటే ఇంటి పని జరుగుతా ఉంది కదా! ఇంకా దానివల్ల కొంచెము ఇంట్లో కొంచెం ఖర్చులు పెరిగిపోయినాయి. ఆహ్, అందుకనే ఉండే వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటా వచ్చిన. ఇంకా ఎంత అడ్జస్ట్ చేసినా ఏదన్నా ఒక వస్తువు లేకపోయినా ఇంట్లో ఇంకా పిల్లలకి లంచ్ చేయడము, ఇంట్లో పనులు అవ్వవు గదా! అందుకని జెప్పి ఇంక ఈసారి కుదరదు అని జెప్పి ఇంకా డీమార్ట్‌కెళ్ళి ఇంకా ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ అయితే తీసుకొనొచ్చేసాము. అంతలో 1.5 నెలయింది గాబట్టి చాలా వరకు సరుకులైతే అయిపోయున్నాయి. కొన్ని వస్తువులు డబ్బాలోకి సరిపోయేటివన్నీ అయితే పోసి పెట్టేశాను. మ్యాక్సిమం కొన్ని అట్లే పెట్టేశాను. అంటే కొంచెం కొంచెం ఉండాయి. అవి ఫినిష్ అయిపోయాక మళ్ళీ కావాలంటే పోసుకుందాంలే అని చెప్పి కొన్ని వస్తువులైతే అలానే ప్యాకెట్లుగానే పెట్టేశాను. కొన్ని వస్తువులనైతే డబ్బాలోకి కట్ చేసి పోసి పెట్టేశాను. చాలా వరకైతే ప్యాకెట్లే అట్లే పెట్టేశాను. పప్పుల వరకైతే పోసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకవి చాలా వరకు అయిపోయున్నాయి. అందుకని జెప్పి అవిటి వరకైతే పోసుకున్నాను డబ్బాల్లోకైతే. మిగిలినటివన్నీ కారము, ధనియాల పొడి ఇలాంటివైతే ప్యాకెట్లుగానే అలానే పెట్టేశాను. కొంచెం కొంచెం ఉంది. ఇంక అది అయిపోయినాక మళ్ళీ పోసుకుందాంలే అని జెప్పి. అసలు ఇవాళైతే కొంచెం వంట పిల్లలకి చేసినప్పుడే నేను గూడా చేసుకునేసి ఇలా సామాన్లు ఇవన్నీ ఉండాయి గదా! ఇవన్నీ సర్దుకోవాలని జెప్పి మార్నింగే పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకునేసాను. మ్యాక్సిమం పనులైతే వంటగదిలో పనులన్నీ అయితే అయిపోయాయి. వంట చేయడము, అలానే సామాన్లున్నాయి అవన్నీ తోముకోవడము, ఇవన్నీ అయితే పిల్లలు ఉండేటప్పుడే అయితే చేసుకునేసాను పొద్దున్నే అయితే. ఇంకా ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ బ్యాగ్ అయితే ఓపెన్ చేశాను. ఈ 2 బ్యాగులకి నాకైతే 5,600 దాకా అయ్యింది బిల్లయితే. అంటే రైస్ బ్యాగ్ ఒకటి తీసుకొనొచ్చాను. దాంతో పాటు ఇంకా పప్పులు, ఇవి సోపులు, లిక్విడ్లు ఇవైతే తీసుకొనొచ్చాను. దీనికి అంత బిల్లయితే అయిపోయింది. అలానే మా పాప కోసమైతే ఒక బ్యాగ్ అయితే తీసుకొనొచ్చాను. మ్యూజిక్ కాలేజ్‌కి బుక్కులు అవి ఒక 2 బుక్కులయితే తీసుకొనెళ్తుంది. దానికి పెద్ద బ్యాగ్‌గా యూజ్ చేస్తా అనింది. ఇంక అందుకని జెప్పి చిన్న బ్యాగ్‌గా ఒకటి కొనియమని జెప్పి అమ్మయితే మొన్న వచ్చినప్పుడు పాపకైతే ఒక 500 అయితే ఇచ్చింది డీమార్ట్‌కెళ్ళినప్పుడు. పాపకి చిన్నదిగా తీసి బ్యాగు ఏందంత పెద్దదిగా ఉంది అని జెప్పి ఇంక అమ్మ ఇచ్చేసి ఎళ్ళునింది. ఇంకా అందుకని ఒక బ్యాగ్ అయితే తీసుకొనొచ్చాను. కొంచెం బయట గూడా టూర్‌లకి అలా వెళ్ళినప్పుడు కొంచెము హ్యాండ్ బ్యాగ్ టైప్‌లో తీసుకొనొద్దాము అని అనుకోని చూసాము. కానీ ఈసారైతే అలాగైతే లేవు బ్యాగులైతే. కొంచెము అన్నీ మామూలు స్కూల్ బ్యాగుల్లాగే ఉన్నాయి. వాటిల్లో కొంచెము స్మాల్ సైజుదైతే తీసుకొనొచ్చాను. మ్యూజిక్ కాలేజ్‌కి సింపుల్‌గా తీసుకొనెళ్ళేటట్లయితే. ఇంకా అవి ఇంకా ఇంట్లోకి సరుకులైతే ఎక్కువ పెద్ద షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఇంట్లో మ్యాక్సిమం వంటకి కావాల్సిన వస్తువులైతే తీసుకొనొచ్చాను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే ఎత్తిపెట్టేసాను సామాన్లన్నీ అయితే. ఇంకా పాండ్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే పెట్టేస్తున్నాను. పూర్తిగా అయిపోయింది. ఇంకా కవర్లు అవన్నీ అయితే ఒకసారిగా అయితే క్లీన్ చేసేద్దామని చెప్పి అన్నీ అయితే తీసి కిందనేసేసున్నాను. ఇంకా అదంతా కూడా క్లీన్ చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే టేబుల్ అయితే క్లీన్ చేసేసి ఇంకా ఒక రౌండ్ ఇంట్లో అయితే చెత్తలు తోసేసాను. మార్నింగ్ తోసాను. ఇంకా సరుకులు అన్నీ సర్దాను కదా! ఇంకా కొంచెం పడుంటుంది అని చెప్పి మొత్తం అయితే చెత్తలు తోసేసాను. స్టవ్ అయితే క్లీన్ చేయలేదు. పొద్దున ఇంకా ఫస్ట్
ఫస్ట్ ఆ పని చేసేద్దాము అని చెప్పి ఇంట్లో అడ్డంగా ఉనింది. ముందుగానే చిన్న ఇల్లు కదా, ఇంకా బీమ్ బ్యాగు అలానే సరుకుల బ్యాగులు అవే సరిపోయింది హాల్లో అయితే. అందుకని ఫస్ట్ అవి సర్దేసి వచ్చేద్దాము అని చెప్పి ఇంకా అదైతే సర్దేశాను. వచ్చి వన్ టైం లేదు కాబట్టి ఇంకొకసారి స్టవ్ అయితే తుడిచేస్తున్నాను. నేనైతే ఎక్కువ మెస్సీగా ఉంటే ఇంకా సోప్‌తో క్లీన్ చేస్తాను. సింపుల్‌గానే అయితే కాలీన్‌తో అయితే క్లీన్ చేసేస్తాను. నాకు సోప్‌తో క్లీన్ చేసేదానికన్నా కాలీనేసి ఇలా క్లీన్ చేయడం వల్ల చాలా బాగా ఉంటుంది. కొత్తదిగా మెరుస్తుంది స్టవ్ కూడా అయితే. అంతలో గ్లాస్‌ది కదా స్టవ్వు. బాగా క్లీన్‌గా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా కాలీన్‌తో క్లీన్ చేశానంటే మటుకు. ఇంకా స్టవ్ క్లీన్ కూడా అయిపోయింది. మ్యాక్సిమం ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నాకు టైం అయితే పిల్లలు వెళ్ళినప్పటి నుంచి చేశాను కదా, ఒక 11 అలా అయితే అయ్యింది టైం అయితే. ఇప్పుడైతే నేను ఒకసారి వేడి నీళ్ళు ఈ పౌడర్‌లో వేసుకొని అయితే తాగుతున్నాను ఈ మధ్య అయితే. ఇది మీకు చూపిలేదు కానీ ఇదైతే మా అక్క చెప్పింది. ఈ పౌడరు చేసుకొని వేడి నీళ్ళల్లో తాగు, కొంచెం పొట్ట కరుగుతుంది అని చెప్పింది. అందుకని చెప్పి ఇదైతే డైలీ అయితే తాగుతున్నాను. ఈ మధ్య రోజు మార్చి రోజు తాగుతున్నానులేండి. డైలీ తాగుతూ ఉంటే నాకు వేడైపోతూ ఉంది. అంటే దీంట్లో వేడి అయ్యే వస్తువులే ఉన్నాయేమో తెలీదు కానీ చెప్తాను ఏమేమి వేసాను అనేసని. దీంట్లో అవిసె గింజలు, అలానే వాము, సోంపు, జీలకర్ర, మళ్ళీ ధనియాలు, మెంతులు, ఇంకేమేసానబ్బా, సోంపు అనుకుంటా. ఇవన్నీ అయితే వేసాను. ఒక 5 వస్తువులు అనుకుంటా. అన్నీ వేసి అంటే డ్రై రోస్ట్ లైట్‌గా డ్రైగా వేయించి ఇంకా వీటినన్నిటిని అయితే పౌడర్ చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను. నేనైతే అన్నీ 100 గ్రాములు అయితే తీసుకొని వేయించి ఇలా పౌడర్ చేసుకున్నాను. దీన్నైతే నీళ్లు మరిగించి ఒక గ్లాసు వాటర్లో ఒక స్పూన్ పౌడర్ వేసి ఇలా మరుగుతున్న వాటర్ అయితే అందులో పోసేసి మూత పెట్టేస్తాను కొంచెంసేపు అయితే. కొంచెం మనం తాగే వేడి వచ్చాక అప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ అయితే తాగేస్తున్నాను. ఇలా అయితే రోజు మార్చి రోజు అయితే తాగుతున్నాను. రిజల్ట్ అయితే నేను ఇప్పుడు చెప్పలేను. అంటే నేను డైలీ తాగటం లేదు. రోజు మార్చి రోజు తాగుతున్నాను. సరే బాడీలో ఉండే వాటర్ అన్నా బయటొస్తుంది ఇది తాగడం వల్ల అని చెప్పి ఇప్పుడైతే తాగుతున్నాను. చూడాలి ఇంకా అయితే. ఇప్పుడైతే ఇది కూడా ఇంకా నెక్స్ట్ డే అండి. అంటే మంగళవారము ఈవినింగు, అంటే గ్రహణం కదా, ఇంకా పొద్దునంతా ఇంకా నేనైతే మా ఊరికెళ్ళేసి వచ్చాను మండే రోజైతే. ఆ రోజు ఈవినింగ్‌గా వెళ్ళాను. మా ఊర్లో గురప్ప స్వామి పూజ జరుగుతుందని చెప్పి. ఇంకా ఆ రోజు అలా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాము. అవతల రోజు అంటే మంగళవారం మార్నింగ్ అయితే ఇంటికొచ్చాము. ఆ రోజంతా ఫుల్లు నిద్రపోతూనే ఉన్నాం గ్రహణంలో కూడా. మేమైతే ఆ నైట్ అంతా ప్రోగ్రామ్‌లు అవన్నీ జరిగాయి మా ఊర్లో అయితే. ఫుల్ మేల్కొనే ఉన్నాము. అందుకే మళ్ళీ నెక్స్ట్ డే అయితే పడుకొనే ఉండి గ్రహణం కదా, టైం అవుతుంది అని చెప్పి ఈవినింగ్ అలా లేచి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మొత్తము 7కి అలా స్టార్ట్ చేశాను. అంటే 6:45 వరకు గ్రహణం ఉంటుంది. 7 నుంచి క్లీనింగ్ చేసుకోమని చెప్పున్నారు స్వామి అయితే. అందుకని చెప్పి నేను 7 నుంచి అయితే స్టార్ట్ చేశాను. నేనైతే స్నానం చేసుకొని వచ్చే లోపల మా వారు మా పాప అయితే బయట అయితే కడిగేశారు. ఇల్లు మాపే ఇచ్చేసింది మా పాప అయితే. నేను స్నానం చేసుకొని వచ్చి దీపాలన్నీ తోమి పటాలన్నీ తుడిచి బొట్లు అయితే పెట్టేశాను. పెట్టి పూజ అయితే చేసేస్తున్నాను. చాలా టైం అయితే పట్టిందండి క్లీన్ చేయడానికైతే. కరెక్ట్గా 7కి స్టార్ట్ చేసాంలేండి, 1 అవర్ పట్టింది. నాకు ఇదంతా క్లీన్ చేసి పూజ చేసేసరికి 8-10 అలా అయితే అయిపోయింది టైం అయితే. పూజ అయితే చేసుకున్నాక చాలా ప్రశాంతంగా ఉన్నింది. మార్నింగ్ నుంచి ఏం పనులు చేయలేదు కదా, పూజ ఇంట్లో చేయలేదు అంటే ఆ రోజంతా ఇంట్లో కొంచెము ఏమి అంత పాజిటివ్గానే అనిపించదు. ఇల్లంతా కడిగేసి గ్రహణం పూర్తయిపోయాక ఇలా పూజ చేసుకున్నాక చాలా ప్రశాంతంగా అయితే ఉన్నింది. ఈ టైంలో అయితే గుడికి వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను గ్రహణం పూర్తయ్యాకైతే. మామూలుగా అయితే గుడికి వెళ్ళేసి వస్తే మంచిది అంటారు గ్రహణం పూర్తయ్యాక ఇంట్లో పూజ
శివాలయంకి వెళ్ళుంటే బాగున్ను. కానీ ఇంక ఈ టైంలో గుడి కూడా క్లోజ్ చేసేసి ఉంటారు. అందుకని ఇంట్లోనే ఇలా పూజ అయితే చేసుకునేసాను. ఇంక ఇవాల్టి వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేస్తున్నానండి. మేమైతే గ్రహణం పూర్తయ్యాక ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇల్లంతా క్లీన్ చేసుకొని మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అలానే నా వ్లాగ్ మీకు గనుక నచ్చుంటే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.